నేను అపార్ట్మెంట్లో ఉండను తల్లి, హిమాలయాల కన్నా నీతోటి వచ్చి ఎక్కుతాను తప్ప. కానీ మీరంటే ఇష్టమని మా అబ్బాయి మీ దగ్గరికి వచ్చాడండి. కానీ ప్రకృతి ధర్మం అంతాను. తల్లి పిల్లకి పాలిస్తూ ఉంటే దేవలోకాలకు వెళ్ళినంత మైమర్చిపోయేంత ఆనందంలో వెళ్ళిపోతుంది తల్లి మైకం కింద. పల్లెటూరులో ఉన్న పిల్లలు కూడా డైపర్లు వాడేస్తున్నారు. వాళ్ళకి స్వసజ్ఞానం పోతుంది. ప్యాస ఎప్పుడు కోసుకోవాలో రెట్నికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. మా మనవాడి సట్టు ఉంటే ఇలా కోసేసి ఇలా వేసి కుట్టేసుకుని ఇప్పుడు జనాలు ముందు తడిబట్ట ఆరేసుకుని మిషనోడు కూడా ఆరేసి కుట్టివాడు తెలిసే బట్టల అసలు తిరగలేదు ఇది. కాళ్ళు కాలట్లేదా? కుదిరి మొక్కలు మాకేం కాలుతాయి. ఇది మనవరాలకి ముట్టుకి కత్తిరించి ముక్కల కింద చిన్న చిన్న బొంతలు కుట్టిద్దాన్ని చేతికి. ఇది 8 ఏళ్ళ నాడు అమ్మ కొనిచ్చింది చీర. కొమరగిరి పట్టణాలు ఉండగా కొనుక్కుంది చీర. చీరగో అరగో అది పెళ్ళికి కళ్యాణం బొడ్డానికి చేయాలి. ఈ కోణం అంటే ఇలా కుట్టాలి. ఇలా ఉంది కదా, అదేనా ఇలా ఈ కోణంలో కుట్టేయాలి. అప్పుడు ఇలా పడుకోబెడతాం కదా, ఇది ఇలా చూడు పొట్టకి ఎలా పెట్టాలి. ఇది ఇలా దోపాలి. అది ఎలా ఉంటుందంటే నీకు దానికంటే బాగుంటుంది. డైపర్ కంటే ఈ కుట్టుకోవాలి. మిషన్ మీద కుట్టుకుంటే పీసులు రావు. ఒకవేళ ఈ లోపు ఉంటే కళ్యాణక్క పట్టుకెళ్ళమంటే కుడుతుంది. అసలు తిరగలేదు ఇది. సరే ఇంకో 4 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. చేతితో అలాగే కుట్టేసింది అనుకోలేదు. పొట్లం కట్టినట్టు కడుతున్నారు. పొడుగులో రామన్న 50 మంది పొట్టడం కడతానికి క్యాకేసి చెట్లకి దింపుకి స్పీడ్గా కట్టేస్తాను. ఏంటే అక్క మీకు మంచి స్పీడ్గా కడతారండి, మీకు ఎలా అలవాటు అయిందంటారా? నేను ఒక కట్టేవాడికి మీరు 5-6 కట్టేస్తున్నారు. ఎప్పుడు 50 మంది పొట్లాలు కేకేసింది. మా అమ్మాళ్ళుని అమ్మమ్మ ఏంటి ఏ బట్టలు కొన్నా అందరికైనా అంతే. ఎవరైనా అప్పట్లో జనాలు ముందు తడిబట్ట ఆరేసుకుని మిషనోడు కూడా ఆరేసి కుట్టివాడు తెలిసే బట్టల తడిబట్ట ఆరేసుకుని అప్పుడు కట్టుకున్నాడు కొత్త బట్ట. అలా ఒడ్డు మీద పెట్టించేవారు కాదు. సంటి బిడ్డలకి సంవత్సరం ఇల్లు వరకు కూడా శరీరం స్మూత్గా ఉంటుంది. కొత్త బట్టలు కట్టేవారు కాదు. వాళ్ళు ఇచ్చిన పాత పంచులు పాత చీరలు అవి కట్టేవారు. అటుపళ్ళు ఉంటుంది కదా, వాళ్ళు లింగులోళ్ళు ఉండేవారు కదా, సైనిట్ పిల్లోని వెంకటరత్నం వాళ్ళు ఉండేవారు కదా, సత్తికొండ తమ్ముడు తాతారావు ఉండేవాడు. తాతారావు కూతుర్ని చేసేది ఈ అట్టుపళ్ళోళ్ళ కుటుంబంలోని. అది వచ్చినప్పుడల్లా మా లంకలో పిల్లలనమంటారు. ఇప్పుడు 4 కాయలు అగనంగా ఎత్తాడు అమ్మగారండి, తీసుకోండి మీ మా కోడలు చాలా పద్ధతి అయిందండి, లంకలో పిల్ల కదండి అంటాడు. నేను చెప్తానండి, ఎవరో నాకు తెలియదు అంటారండి మా కోళ్ళు. పాప అదేమో మరి చిన్నప్పుడు నాకేం తెలియదు. దానికి వాళ్ళ అమ్మకే వాళ్ళ నాన్నకే తెలిసింది. ఎన్నైనా 6 ఈ 6 కళ్యాణకి
కుమారక్క వెళ్తుంది కదా, కవిత వెళ్తుంది కదా, సంచిలో పెట్టేసి ఇచ్చేసామనుకో, అప్పుడు కళ్యాణక్క మిషన్ మీద త్రికోణంలో కలిపేస్తే ఈ క్యాస్కి వెళ్తే ఇలా జాడించి ఆరేసేయచ్చు. రిటర్న్కి వెళ్ళింది అనుకో బ్రష్ తోటి ఇలా అనిపించు. 12 ఏళ్ల క్రితం మా మూడో అమ్మాయి ఆవిడ లేకపోతే మరి కొత్తపేట అక్కడ ఒక గుడ్డు సాధువు గారు ఉండేవారంట. కళ్ళు ఉండేవి కదంట ఆయనకి. దర్బలు తెచ్చి ఇలా సాపలో అల్లి అమ్ముకునేవారంట. ఆయన వెళ్తేనే మా మూడో అమ్మాయి కొనిచ్చింది. అమ్మ దర్భాసనం మీద నువ్వు సాంగత్యం అయ్యి చెప్తావు కదా, పుస్తకాలు అవి చదువుతావు కదా, దీని మీద కూర్చొని చేసుకోమని అప్పుడు అదొకటి కొనుక్కుంటే మొత్తం ముగ్గురికి 3 కొంది ఈ చేపలు. అప్పుడు 100 రూపాయలు ఈ చేపలు. కానీ 10 ఏళ్ళు అవుతుంది. నేనేం చేశాను, అప్పుడు ఇంత పవిత్రంగా అల్లి వాళ్ళు దర్భలు కనిపించవు కదా, దర్భాసనం తొంగు కూడా కదమ్మా, దర్భలతోటి కూర్చున్న పులిశర్మ ఒకటి దర్భలతోటి మరి ఎంత మంచిది. మరి ఆ సాధువు గారు కళ్ళు లేవు 2, ఇయో కళ్ళేనాయని అల్లి. అప్పుడు ఏం చేశానంటే ఇంక ఇలాగ తీసుకెళ్ళి వచ్చేస్తుందని మా మనవాడితో సట్టు ఉంటే ఇలా కోసేసి ఇలా వేసి కుట్టేసుకుంటాం. పుస్తకాలు చదివినప్పుడు ఏంటి, లేకపోతే ఇలా పూజలప్పుడు వేసుకుంటాం. దాన్ని వేసి ఇలా ఇప్పుడు ఇది ఇక్కడ వేసి కూర్చుని కూర్చోడానికి కూడా లేదు. ఎందుకంటారేమో మా చిప్పి ఉంది కదా, సాబాబు ఉందని వచ్చేసేది, అందుకని భయం పైనట్టు. లేకపోతే ఇది లేనప్పుడు కిందే ఉంటుంది, ఇక్కడే పెట్టుకుంటుంది. చక్కగా పోసేసింది అనుకో గర్భాసనం. అది పిల్లలకి డైపర్లు వేస్తున్నారు. ఇది ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు వేయిందమ్మా. పాత చీరలు లేకపోతే పాత పంచిళ్ళు లాంటివి పెద్దోళ్ళు చక్కగా త్రికోణంలో మడతెట్టుకుని పిల్లలకు వాడుతూ ఉండండి అమ్మ. ఉద్యోగాలు చేసేవాడు కంటే ఎలాగే తప్పలేదు. పల్లెటూరులో ఉన్న అమ్మమ్మలోనే పల్లెటూరులో ఉన్న పిల్లలు కూడా డైపర్లు వాడేస్తున్నారు. వాళ్ళకి స్పర్శజ్ఞానం పోతుంది. ప్యాస్ ఎప్పుడు కోసుకోవాలో, రెట్నికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. ప్రకృతి ధర్మం అంతాను. తల్లి పిల్లకి పాలిస్తూ ఉంటే దేవలోకాలకు వెళ్ళినంత మైమర్చిపోయేంత ఆనందంలో వెళ్ళిపోతుంది తల్లి. మైకం కింద చెడ్డబిడ్డ పాలు తాగుతుంది. ఆ బిడ్డ తల్లి పాలు తాగుతూ ఉంటే అమృతం తాగినంత ఫీల్ అయిపోతాడు. ఆ ఫీలింగ్లో స్పర్శజ్ఞానంలో బిడ్డను ఇలా నుంచోబెట్టుకోమనేవారు. అలా నుంచోబెట్టుకుంటే ప్యాస్ పోసేవారు. కనీసం ఉద్యోగం చేసేవాళ్ళైనా 3 నెలల పిల్లల దగ్గర ఉంటారు కదా. ఆ 3 నెలలైనా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు డైపర్లు వాడండి. ఆ పిల్లలకి అడ్వర్టైజ్మెంట్ చెప్పారు కదా, నా డైపర్లో డబ్బులు మాలాంటి వాళ్ళకి క్లాసే, డబ్బులు కొరత లేని వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళకైనా ఇబ్బందులు అయిపోతే పిల్లలు ఇంక రాగా ఆనేలు కానీ అలా స్పర్శ మనం ప్యాస్ పోసుకోవాలి, దొడ్లోకి వెళ్ళాలనే విధానం తెలియనప్పుడు కూడా ఈ బట్టలు మనం తీసి మారుస్తాం. ఇప్పుడు కూడా డైపర్లు పెడుతుంటే పిల్లలు అని ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఆ డైపర్ ఎప్పుడో తీయచ్చు కదా అనుకుంటారు, అప్పుడైనా తీస్తున్నారు కదా. ఈ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ఆ డైపర్లే వాడేసేసి ఆ పిల్లలకి ఇబ్బంది అయిపోయి ఎన్నేళ్ళు వచ్చినా పిల్లలు అలవాటు పడిపోయేలా చేసేస్తున్నారు. అలా చెయ్యొద్దమ్మా దయచేసి. ఈ అమ్మమ్మ చెప్పిన మాట అయినా కొంచెం పాటించండి. ఎందుకంటే ఎవరో పేరెత్తను 12 ఏళ్ళు వచ్చినా ఆ పిల్ల పెద్ద మనిషి అయినా డైపర్లు వేసుకుంటుంది. పెద్ద మనిషి అయినప్పుడు కాదు, అది వేరే విజయం. చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. ఆ పిల్ల మంచం మీద పోసేయడం, రేపు పొద్దున ఇంకో 2-3 ఏళ్ళు పోతే ఆ పిల్లకి పెళ్ళి అవుతుంది. ఎంత ఇబ్బంది అది. పిల్లలు ఒక పిల్లోడికి 7-8 ఏళ్ళు వచ్చినా డైపర్లు వాడేసి ఆ పిల్లోడు ఎముకలో కంటే వెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంది. అది ఏదో వేసేస్తున్నాం కదా, బయటికి రాదు కదా, తీసి పడేయచ్చు కదా అనుకుంటున్నారు. చంటిబిడ్డ గుడ్లు ఉతకడం అంటే అమ్మమ్మలకి చంటిబిడ్డ పీతుగుడ్లు ఉతికేయడం, చీరలు ఇట్టేవాళ్ళు, చాకలు వేరే కట్నం ఇచ్చింది. ఇప్పుడు కాలువలు లేవు కాబట్టి అందులో పట్టుకట్లేదు కాబట్టి కనీసం కింద అపార్ట్మెంట్లో కాకపోయినా ఏదో పక్కన కింద ఉంటుంది కాబట్టి ఆ బ్రష్ చేసుకుని ఆ పిల్లలకి బట్టలు ఆరేసుకుని అవి పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు డైపర్లు వాడండి, పర్వాలేదు. ఎవరైనా ఇది వరకు చంటిబిడ్డని ఎవరికైనా ఇస్తే ప్యాస్ పూసేస్తే అవనివారంటే ఎంత చమత్కారంగానే ఎంత ఆనందంగానే అవని చెప్పేవారంటే మీరంటే ఇష్టమని మా అబ్బాయి మీ దగ్గర కోసాడండి అని. ఎవరి దగ్గర కోసండి, మీ దగ్గర కోసాడు అని వాళ్ళు అనుకునేవారు. ఓహో నిజంగా నేనంటే ఇష్టంగా నీ అబ్బాయి నా మీద కోసాడే అయ్యో అనుకునేవారు. ఇప్పుడు అదేమీ లేకుండా ఎక్కడికి వెళ్ళినా విమానాల్లోని, కారుల్లోని, ఆటోల్లోని, రిక్షాల్లోని, ఇంటికాడ ఎక్కడ చూసినా డైపర్లు వాడేస్తున్నారు. ఆ పిల్లలకి ఆనేల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా డైపర్లు అలవాటు అయిపోతాయి అన్నమాట.
దయచేసి పల్లెటూరులో ఉన్న టౌన్ వాళ్ళకి ఎలాగా తప్పదు. టౌన్ వాళ్ళు కూడా పని కట్టుకునైనా కొంచెం నేర్చుకుని అమ్మమ్మ పాత చీరలు ఉంటే ఆ చీరలు మడతెట్టి 4 మడతల కింద పెట్టి ఇలా త్రికోణాకారంలో ఇలా పెట్టి ఇలా పెట్టుకుని ఆ బట్ట తీసుకుని ఒక పక్కన పడేసి జాడించుకుని అలాగే మాలాంటి వాళ్ళు ఎలాగే ఖాళీగా ఉంటాం. అమ్మమ్మలో నాన్నమ్మలో లేకుండా పోరు. పురుడు వస్తే వాళ్ళే అయిపోరు. భర్త ఉద్యోగం చేస్తాడు, అమ్మాయి ఉద్యోగం. అమ్మాయి కూడా 3 నెలలు గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కదా. దయచేసి ఆ పిల్లలకి డైపర్లు వాడటం మానిపించుకుని జాగ్రత్తగా వాడండి అమ్మ. ఈ అమ్మమ్మ మాట వింటారని చాలా సంతోషపడుతున్నాను. కొంతమంది చూశాను పిల్లలు అలా అలవాటు పడిపోయారు. ఇప్పట్లో అమ్మమ్మ నాన్నమ్మలు ఎవరు లేరమ్మమ్మ అలా చూసుకోవడానికి. ఎందుకు లేరు? నేను లేకుండా పోయానా? మా ఊళ్ళో అమ్మమ్మలు లేరా, తాతయ్యలు లేరా, మా అమ్మలు లేరు, ఎంతమంది లేరు. తాతయ్య అంటే తాతయ్య పాత్ర వేరు. మీకున్నారు. నేను బెంగళూరులో ఉన్నాను. అక్కడ అయిందనుకోండి, అక్కడికి మీరు వచ్చి ఉండగలరా నాతో 3.5 నెలలు? 3 నెలల వరకు అయినా డైపర్లు వాడొద్దు అంటున్నాను కదా. తర్వాత ఉద్యోగాలు చేసుకున్నప్పుడు ఇంకెలాగే తప్పదు. ఇంకా అక్కడి నుంచి ఇంట్లో ఎవరో ఒకరో నువ్వు పిల్లోడిని ఇంట్లో పెట్టి కొనిపెట్టేసి వెళ్ళిపోవు కదా. ఉద్యోగానికి వెళ్ళినని ఒక ఆయానో ఇంకొకరిని పెడతావు కదా. అవన్నీ ఉతుక్కోవడం కుదరదు కదా అపార్ట్మెంట్లో. అపార్ట్మెంట్లో కుదురుతుందంటే ఏదైనా కుదురుతుంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందో, 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు దొరకవు. పల్లెటూరులో నీ పొయ్యిలోకి దొరుకుతాయి కదా మంట పెట్టుకోవడానికి. అపార్ట్మెంట్లో దానికి విధానంగా కరెంటు పొయ్యిలో లేకపోతే ఏదో ఉంటారు. గబుక్కుని ఆర్డర్ పెట్టేసేవారు. ఆర్డర్ కాడ పిరిమే. ఇప్పుడు గ్యాసులు ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు తప్పదు కదా. జీవితం అంటే ఏంటి? చంటి బిడ్డలు పెంచడమే కదమ్మా. వాళ్ళకి స్పర్శ జ్ఞానం స్కూల్కి వెళ్తే ఎలా నేర్పుతున్నారో ఇది కూడా బాత్రూమ్కి వెళ్ళాలి అలాగే అని అలాగే ఆ నెల కొంత నేర్పించుకుంటే ఇప్పుడు అక్కడే తల్లి పాలిస్తే ఆ పిల్లడిని అక్కడ నుంచోబెట్టుకుంది అనుకోండి పాత పట్టేసి జాయిగా మైమర్చిపోయి పిల్లడు పూసేస్తాడు. అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఈ డైపర్లు వేయటం అనేది వేయకండి దయచేసి. ఉద్యోగాలు చేసుకుని బయటికి వెళ్ళేప్పుడు ఎలాగైనా తప్పదు. చంటిపెట్టిన ఒక్కడినే మా మనవరాలు అడుగుతుంది. ఉద్యోగం చేసుకుని గదిలో పెట్టేసి వెళ్ళిపోరు కదా పిల్లోడిని. ఆయాకో గీయాకో ఎవరికో ఒకరికి చెప్తారు. ఇంకా వాళ్ళకైనా డైపర్ ఇచ్చేసి డైపర్లు వేసేసి ఆ పిల్లలకి అప్పు చెప్పేస్తే ఇంకా వాళ్ళు అలాగే వాళ్ళకేం పోయింది. మనాడు సందల దాకా తల్లి సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిందాకా ఉంచి లేకపోతే వచ్చే ముందు అది శుభ్రంగా టీవీ చూస్తా అప్పుడు ఇప్పి ఇంకో డైపరే అతమాట తెస్తుందా. అందుకని పల్లెటూరు వాళ్ళైనా కొంచెం ఆలోచించి ఈ డైపర్లు కొంచెం తగ్గించుకుని అమ్మమ్మ చీరలు అవి ఉంటాయి కనుక మడత తీసుకుంటాం. పల్లెటూరు టౌన్లో సోపులు వచ్చినాయని పల్లెటూరు వాళ్ళు కూడా ఈ పిల్లలకు కొంతమంది ఎంతోమంది నేను చూశాను. పిల్లల స్పర్శ జ్ఞానం లేకుండా రేపుకి ఎప్పుడు వెళ్ళాలో ప్యాస్కి ఎప్పుడు వెళ్ళాలో తెలియకుండా అయిపోతున్నారు పిల్లలు. 4-7 వచ్చాక డైపర్లు వేసి స్కూల్కి పంపుతున్నారు. అది ఎలాగే తప్పదు. ఎప్పుడో కానీ ఆసుపత్రికి వెళ్ళాం. చిన్నపిల్లల ఆసుపత్రి వెళ్ళి అక్కడ ఇంచక్కాడ సీల్ పెట్టేది టీవీ అందులో వస్తున్నదనమాట. అప్పుడు దాకా నేను మర్చిపోయాను. బుర్రు పెట్ట తుర్రుమన్నది, కనవటింటి కాపురము చెయ్యనన్నది, మొగుడు తెచ్చిన కొత్త చీర కట్టనన్నది అని ఇలాంటి పాటలు చిన్న పాటలన్నీ పెడుతున్నారనమాట పిల్లల ఆసుపత్రిలో. అయ్యో చిన్నప్పుడు మనం పాడుకుని పాటలు చక్కగా పెట్టారే. వాన వాన వల్లప్ప తిరుగు చెల్లెప్ప అని పిల్లలు వాన వస్తూ ఉంటే కొత్తగానే వర్షం వచ్చినప్పుడు భూమి సుగంధంగా పరిమళిస్తుంది కదా. అప్పుడు పల్లెటూరులోని అక్కా చెల్లుళ్ళని ఇలాగ తిరుగుతా వాన తడుపుతా అమ్మలు కొట్టేవారు కూడా కొత్త వర్షానికి తడవాలని. ఆ కొత్త వర్షానికి తడిసి రొంపట్టినా కూడా కడుపులోది ఈ తలలో ఉన్నది అంతా పోతుందని. అప్పుడు వాన వాన వల్లప్ప తిరుగు వాన వాన వల్లప్ప అది తిరగాలేని నర్సప్ప పదిలో గెలిపింది. వాన వాన వల్లప్ప తిరుగు చెల్లెప్ప అని గిరగరా తిరుగుతా పాట పడుతుంది. వాళ్ళు ఈ పిట్ల మీద ఎన్ని పాటలు ఉంది. ఇప్పుడు నువ్వు హిమాలయాలకి వెళ్ళటం మానట్లేదు కదా. నాకు ఏం శిక్ష చేసామంటే తక్కిట్లో రాయని ఓ తక్కిట్లో సరికేసినట్టుగాని నాకు నీకు తూకం పెట్టి ఉంది. ఏమని మీరు అపార్ట్మెంట్లో ఉండండి, నేను హిమాలయాలకి వెళ్ళటం మానేస్తాను. నేను అపార్ట్మెంట్లో ఉండను తల్లి, హిమాలయాల కన్నా నీతోటి వచ్చి ఎక్కుతాను తప్ప. కానీ అందుకని నువ్వు హిమాలయాలకి ఎప్పుడు వెళ్తావో అప్పుడు ప్రతి అడుగుకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ భూమి మీద ఆ హిమాలయాల్లో ఎన్నో తపస్సంపన్నులు పరమపదించిన నేల ఇది. ప్రతి జీవకోటి ముక్తిధామం ఇది. శివనామం చేసుకుంటూ వెళ్ళి శివనామం వేసే పదం నీది తండ్రి, తీసే పదం నాది తండ్రి. దీని కింద పిపిలిగాది బ్రహ్మంలో ఏ జీవరాశులు ఉన్నా నన్ను క్షమించాలి,
హిమాలయాలు మీతో పాటు రావాలని నా కోరిక అని అంతే. ఎక్కుతారా? దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. లేని వచ్చేస్తుంది. మరి నన్ను వద్దంటున్నారు కదా ఇందాక వరకు, నన్ను వెళ్ళొద్దంటున్నారు. తీసుకెళ్తే నేను కూడా వస్తాను. ఆయన కుంటుగుర్రం, నేనేమో నడ్డిగుర్రం. ఆయన కుంటుగుర్రం, నేను కుంటుగుర్రంలాగా ఇద్దరం వస్తాం అనమాట. కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తే చూడు అలాంటి గుర్రాలు ఆ టైప్లో నీకు వెనకాల పడి వచ్చేస్తాను. తర్వాత అనేక రకాల విష జంతువులు ఉంటాయి. క్రిమి కీటకాలు అన్నీ మన ప్రాంతానికి వేరు, ఆ ప్రాంతానికి వేరు. ఎందుకు శ్రీశైలం వెళ్ళు, రోకల పంటలు ఎత్తుకుంటాయి. మనం చూసావా ఆ గోవా వెళ్ళావు, దాన్ని తీసుకొచ్చావు ఎక్కడో పురాతనమైన దాంట్లో తీసుకెళ్ళావు. అది జలగలు ఆ పిల్లని అది రక్తం తీర్చేదా కొంత ఎక్క కమిలిపోయింది. ఎక్క నేను మాడు ఎవడో పుణ్యవతుడు వచ్చి లాగాడు, నువ్వేమో వీడియో తీస్తున్నావు. అదేమో బేర నేను కాదు వీడియో తీసింది, హరి తీసింది. నేను బేరబేరలు అన్నాను పక్కన, హరి తీసింది వీడియోలు. అదే ఏడ్చేస్తున్నది కదా మరి, అదే ఏడుస్తుంది పాపం. అప్పుడు ఎవడో ఆ అబ్బాయి మొహం కనిపించలే, చేతితోటి తీసాడు అనమాట. అదే బృందావనం వెళ్ళాము, ఓ ప్రాంతంలోకి వెళ్ళేప్పటికి పైన కొండ మీదకి ఉంది గోవర్ధనగిరి ఏమో. వెళ్ళేప్పటికి నేను అలా నుంచి చూస్తున్నాను వచ్చి జనాన్ని వెళ్ళి జనాన్ని. గోవర్ధనగిరి పైకి ఎక్కిన తర్వాత ఒకళ్ళని ఇది బుట్టలో పెట్టి రోకల్లో ఉంది, దాంట్లో కాశీకావుళ్ళకి అందులో పెట్టి మునికుమారుడు మోసుకొస్తాడు చూడు రామాయణంలో, అలాగా మోసుకొస్తున్నారు. నేను అప్పుడు నడవలేని వాళ్ళు ఇలా తీసుకెళ్తారని ఆలోచన లేదు నాకు. ఆ పోలీసు వాళ్ళు పక్క తప్పుకుంటున్నాడు. అదే హై క్లాస్ పద్దేమో నాకు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమైంది. తప్పుకోమంటున్నారు, తీసుకొస్తున్నారండి. నేను అనుకుంటున్నాను చచ్చిపోయాడుకోండి పాపం, అందరూ తీసుకొస్తున్నారండి. ఇండే పరమపదించాడుకోమన్నాను చంద్రశేఖర్ వాళ్ళ అమ్మని. అవి వీళ్ళు చల్లకుండా పోలేదండి, నడవలేని వాళ్ళు అలా మోసుకొస్తారండి అనుకుని పక్కన నుంచి ఉంటున్నాను. పరమపదించేసాడు.